హాయ్ ఫ్రెండ్స్, 2 ప్రమోలు వచ్చినాయి కదా. 2 ప్రమోలు చూసిన తర్వాతే వీడియో వినండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. బిగ్ బాస్ చెప్పిన విధంగా అందరు నామినేట్ అయ్యారు. అందరు బిగ్ బాస్ చేయడంలో ఒక అర్థం కూడా ఉంది. ఏంటి, నిన్న నాకు సార్ ఏమన్నాడు, ఇమ్మానియల్ నువ్వు వచ్చేటప్పటికి నామినేషన్లోకి నీ ఫ్యాన్స్ అంతా కూడా వేరే వాళ్ళకి డైవర్ట్ అయిపోతారు, చూసుకో జాగ్రత్త. చివరికి 12 వారం వచ్చిన వాళ్ళు కూడా అప్పుడు నామినేషన్లకు వస్తే బయటకు వెళ్ళిపోయిన ఉన్నారు, ఫ్యాన్స్ బేస్ లేక. కాబట్టి చూసుకొని చెప్పాడు. అప్పటికి నిమ్మాలి అన్నాడు, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు సార్, నాకు భయం వేస్తుంది, నేను వస్తాను నామినేషన్లోకి ఉండండి, నా ఫ్యాన్స్ వెళ్ళవాకుండా అని చెప్తున్నాడు ఇమ్మాని. అంటే ఆల్రెడీ ఇమ్మానికి భయం ఉంది కాబట్టి మొన్నాట్లో కూడా కెప్టెన్ అయినా కూడా ఇమ్మాన్యుయల్ మెంటాలిటీకి కెప్టెన్ అవ్వనోళ్ళకి హెల్ప్ చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి, అంతకుముందు అలా ఆలోచన వ్యక్తి మళ్ళీ కెప్టెన్ అయినా కానీ మళ్ళీ కెప్టెన్ అవ్వడానికి ఎందుకు ట్రై చేశాడు? ఇమ్యూనిటీ వస్తుంది, ఇప్పుడు కనుక బయటకు వెళ్ళిపోతే పొరుగు పోయినట్టు ఉంటుంది అనుకున్నాడో ఏం మరి. ఇప్పుడు నామినేషన్లోకి వెళ్ళకూడదు, కెప్టెన్ అయితే మళ్ళీ ఒక 1 వీక్ వచ్చేస్తుంది కదా, నా ఇమ్యూనిటీ వస్తుంది కదా ఆలోచనతో పోయినసారి కూడా కెప్టెన్ అవ్వడానికి అంత ట్రై చేశాడు. ఖచ్చితంగా ఇమ్మానియల్కి ఎలిమినేషన్ భయం అనేది ఖచ్చితంగా ఉంది, అందుకే నామినేషన్లోకి రావట్లే. ఇక్కడ బిగ్ బాస్ కూడా అందరినీ నామినేషన్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా అందరంటే కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయల్ కూడా నామినేట్ అయ్యాడు. కానీ ఇంకో పవర్ ఇస్తే నీకు ఇమ్యూనిటీ కావాలా వద్దనుకున్నప్పుడు ఛాన్స్ని మిస్ చేసుకున్నాడు ఇమ్మాన్యుయల్. నాకు పవర్ వద్దు, నేను నామినేషన్లో ఉంటాను అనేది ఒక మాట అన్నట్టయితే కొంతవరకు బ్యాన్ బేస్ అనేది పలకనిచ్చినట్టుండేది, వాడు వెళ్ళకుండా ఉండేవాడు. అది చేయలే ఇమ్మాన్యుయల్. అనవసరంగా చేతులారా విన్నర్ అనే క్వాలిటీని మిస్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. నాళ్ళు 5 విన్నర్ క్వాలిటీలో ఇమ్మాన్యుయల్ 5 పెట్టి 5 ఓట్లు వచ్చినాయి, తనుజకు 5 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది కూడా మిస్ చేసుకున్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ విన్నర్ క్వాలిటీలో పోయినట్టే లెక్క, విన్నర్గా పోయినట్టే. తనుజే ఎన్నెల్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రోమో వచ్చి ఇమ్ము బర్నీని నామినేట్ చేస్తున్నాడు. చేస్తే ఏం చెప్తున్నాడు అంటే, అన్న నువ్వు ఎందుకు ఆలోచిస్తూ ఏమన్నా నామినేట్ చేయాలంటే కూడా వెనక ఆగిపోతున్నావు, ఆలోచన తీసేయండి. మరి ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, పోయిన నామినేషన్లో తనుజ బర్నీని నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు రీజన్లు బాగానే మాట్లాడుతూ స్టార్టింగ్ ఎత్తడం ఏమెత్తాడు, నాకంటే తనుజ బాగా ఆడింది, బెటర్ ఆడింది అనే ముక్క అనుకుని వాడు బర్నీ గారు. ఎందుకంటే హౌస్లో కూడా నాకంటే బాగా ఆడారు అనే ఫీలింగ్ అనేది అక్కడ ఉండొద్దు. ఆడకపోయినా నేను ఆడా, నాకంటే ఎక్కువ ఏం కాదు, నాకంటే తోపులేం కాదు అనే ఇంటెన్షన్తో ఉండాలి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి. ఇక్కడ నాకంటే బాగా ఆడిందంటే అయితే మంచిగా చెప్పే రీజన్ బాగానే ఉంది. అది ఎట్లా ఉందంటే అక్కడ పనికిరాదు, నామినేషన్లో పనికిరాదు. విడిగేదన్నా మాట్లాడుకునేటప్పుడు నాకంటే బాగా ఆడుతుంది తనుజ అనుకుంటే బాగలేదు. కానీ నామినేషన్లోకి వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే బర్నీ గారే తనుజని పొగుడుతున్నాడు కదా, మనకేంట్రా అనుకునే విధానం ఉంటుంది. ఆ మాట అనకుండా నేను కూడా బాగా ఆడాను, నేను ఎఫర్ట్ పెట్టాను, డిఫెండ్ చేసుకోవాలి. ముందు ఆ మాట అనుకుంటే బాగుండేది. అదే ఇమ్మాన్యుయల్ అనేది. నీ వల్ల తనుజ చాలా ఆపోజిట్ పర్సన్ అంటే తనుజ చాలా మేలు పొందింది నీకుండా. అయినా కానీ నువ్వు నామినేషన్ చేయడానికి భయపడుతున్నావు. ఎందుకు అంటే ఇమ్మాన్యుయల్ ఉద్దేశం ఏంటంటే అన్ని మేళ్ళు పొంది కూడా నేను నామినేట్ చేసింది కాబట్టి నువ్వు ఎందుకు నామినేట్ చేయవు, ఎందుకు డిపెండ్ చేసుకోవు, ఎవరు ఏం ఆలోచించి ఆగిపోతున్నావు, ఎవరు కూడా ఆగిపోతున్నావు, ఎవరు నామినేషన్ ఆగిపోతున్నావు, ఇవన్నీ కూడా ఇమ్మాన్యుయల్ అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఓపెన్ అయ్యాడంటే కొంత ఓపెన్ అయ్యాడు, కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి అది సేఫ్ అవ్వడానికి ఓపెన్ అయ్యాడు. కానీ సేఫ్లోనే ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడకుండా ఏమి లేడు. ఎందుకంటే ముందొక మాట వెనక మాట అనేది ఇమ్మాన్యుయల్లో ఉంది. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, బ్యాక్ బిచ్చింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి లేని వాళ్ళు. కాకపోతే ఆట రూపంలో ఎంటర్టైన్మెంట్ రూపంలో అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి తను చేసేవన్నీ కూడా. ఓకే, ఇక్కడ బర్నీ గారిని చేయటం కరెక్ట్గానే ఉంది. కానీ రీజన్ బాగానే చెప్తున్నాడు. మంచి అనే ముసుగులో కొంచెం బర్నీ గారు తన మంచి అనే ముసుగు కాదు, కానీ తన నేచర్ అది కాదు. అయినా కానీ వాళ్ళ అమ్మకి గురువుగారికి మాట ఇచ్చిన రేంజ్లో కోప్పడకుండా అలా ఉన్నాడు. ఫస్ట్ 2 వారాలు ఉన్న బర్నీ ఎక్కడ, తనుజ అక్కడ. నాకు సార్ ముందు కూడా విన్నర్ బాటంలో బర్నీ గారిని పెట్టి ఏమంటుంది, ఇక్కడ పెట్టడం నాకు బాధగానే ఉంది. కానీ ఫస్ట్ 2 వారాల్లో కూడా మేము సపోర్ట్ చేసిన బర్నీ సార్ ఎక్కడ, నాకు ఆ బర్నీ సార్ని చూడాలని ఉంది అని అంటుంది. ఫస్ట్ 2 వారాలు బాగుంది. తర్వాత ఏమైంది, దివ్య ఎంటర్ అయింది. వచ్చి నన్ను రపస చేస్తుంది కదా, ఆయన మనసు ఎంత ఉండెత్తుందా, అందువల్ల ఆట అంతా కూడా పోయింది. మళ్ళీ వచ్చినా కానీ అదే భజన, అదే మాటలు, అదే యాటిట్యూడ్ దివ్యాది, అదే బెదిరింపులు బర్నీ గారిని, అదే నోరేసుకుని బర్నీ గారి మీద. ఓకే, ఎవరేమన్నా కానీ చూసారా, ఛాన్స్ తీసుకోరా, ఏందా మాటలు, చిన్న పెద్ద తేడా లేకుండా. బర్నీ గారు చాలా మారాలబ్బా, మారేటట్లు లేదు ఇక. మరి ఇక ఏదన్నా పక్కడే జాలితోటి అయ్యో మళ్ళీ వచ్చాడు కదా
ఉంచుదామని జాలితోడు తప్పితే నిన్న కూడా నామినేషన్లో చివరికి వచ్చేసాడు, చివరు ఉన్నాడు. తనుజ కనుక అది షీల్డ్ వాడినట్టయితే భరణి గారు వెళ్ళిపోయేవాడు, వాడలేదు కాబట్టి భరణి ఉన్నాడు. వాడినట్టయితే సాయి ఉండేవాడు, భరణి గారు వెళ్ళిపోయేవాడు. అంటే అది చూసేందుకు ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు, అక్కడ బిగ్ బాస్లో ఉన్న ఆడియన్స్ని ఎలా చూస్తారు తెలుసా, చిన్నది కూడా చూస్తారు, పిన్ టు పిన్ చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనుజ డ్యాన్స్ వేసారు సినిమా రోజు, ఆ డ్యాన్స్ కూడా ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో ఏం పెడుతున్నారు వాళ్ళిద్దరు డ్యాన్స్ని, డ్యాన్స్ కూడా అక్కడ ఫ్యాన్స్ అయిపోయి బీభత్సంగా ఫ్యాన్స్ ఏం పెరుగుతున్నారు, ఇట్లా కూడా పెరుగుతారు, మాటలు పెరుగుతారు, కట్టుబడి. ఇప్పుడు సంజన చీర కట్టి చూడు, దానికి ఫ్యాన్స్ ఉన్నారు. సంజన గారు కట్టుబడి బాగుంటుంది, ఇట్లా ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా ఫ్యాన్ బేస్ని పెంచుకోవాలంటే భరణి గారు ఓపెన్ అయితేనే పెరుగుతారు, లేదంటే లేదు. మరి ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు, మరి ఓటింగ్ పడుద్దా లేదా వెళ్ళిద్దో చూడద్దా. నెక్స్ట్ రీతు వచ్చి దివ్య నామినేట్ చేస్తే ఏముంటుంది అంటే, చుట్టూ జనాన్ని పెట్టుకుంటావు, వాళ్ళని మ్యానిపులేట్ చేస్తావు, వాళ్ళకి అన్నీ ఎక్కిచ్చేసి వాళ్ళని బాణాలు వదులుతూ ఉంటే, మొన్న టాస్క్ జరిగింది కదా ట్రైన్ టాస్క్, అదే నిదర్శనం. ఎందుకంటే దివ్య ఏం చేస్తుందంటే ఫుడ్ దగ్గర ఉంటుంది, ముందు మెయిన్ ఫుడ్ దగ్గర నుంచి దివ్యని తీసేయాలి. తీసేస్తే కానీ జనం ఆమె చుట్టూ జరగకుండా ఉంటారు. ఆమె అక్కడ చేరి ఆ ఫుడ్ దగ్గర ఉండటం వల్ల వాళ్ళకి అవి పెట్టుకుంటూ అక్కడ ఫుడ్ పాపం వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది, చాలా తక్కువ సర్దుకొని తినాలి. దానికి ఆ ఫుడ్ అంతా కూడా వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటూ నేను చెప్పినట్టు చేయాలి, ఇక్కడ చేయాలి, అట్లా వాళ్ళకి ఆర్డర్లో పాస్ చేస్తూ వాళ్ళ చుట్టూ పెట్టుకుంటుంది. మొన్న అదే జరిగింది. నాకు సార్ 2 వీడియోలు చూపించాడు, కానీ ఇంకా చాలా ఉన్నాయి, చాలా బోల్డ్ వీడియోలు ఉన్నాయి. ఆ మ్యానిపులేట్ చేసిన వీడియోలన్నీ కూడా మచ్చుకు 2 చూపించారు. మరి ఆ వీడియోలను అందరూ మ్యానిపులేట్ చేస్తుంది కదా, రీతి కరెక్ట్గా రీజన్ చెప్తుంది. బాణాలు వదిలిందంటే ఇప్పుడు గౌరవ్ నామినేట్ చేస్తే ఏమంటున్నాడు, నువ్వు తనుజని తీసేయి నేను హెల్ప్ చేస్తాను అంట. ఇట్లా ఈ రేంజ్లో సొమ్మ దగ్గరికి వెళ్ళామంటుంది, తనుజని తీసేయి, అసలు రిమూవ్ చేసేయి, ఇట్లా అందరికీ చెప్పుకుంటూ వస్తుంది. అంటే వాడిని మ్యానిపులేట్ చేసేస్తుంది, ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంది. అక్కడ అగ్ని పరీక్షలో నవదీప్ గారు అభిజిత్ని ఎట్లా మ్యానిపులేట్ చేసిందో ఇక్కడ కూడా సేమ్ పర్ఫెక్ట్గా మ్యానిపులేట్ చేస్తుంది. ఏ పర్సన్ ఎలా కొడితే సరెండర్ అవుతారో కరెక్ట్గా చేసింది, వాడు సరెండర్ అయిపోతారు, వాడు ఇప్పుడు చేస్తే నేను హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా రీతు చెప్పిన రీజన్ పర్ఫెక్ట్. కానీ నేను చెప్తుంటే వాళ్ళు చిన్నపిల్ల వింటానికంటే చెప్పే విధంలో చేసి చిన్నపిల్ల ఏంది, పెద్దలు కూడా ఉంటారు. ఆ చెప్పేది మ్యానిపులేట్ రేంజ్లో కనుక నీ హెల్ప్ చేస్తాను నా చేస్తా అంటే ఎవరైనా వింటారు. బిగ్ బాస్ హౌస్లో కొంచెం సపోర్టింగ్ కూడా కావాలి కాబట్టి ఎవరైనా వింటారు. అట్లా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ గౌరవ్ సంజన నామినేట్ చేస్తున్నాడు. అబ్బో సంజన ఆటలేదు, ఫుడ్ ఏ తింటున్నావు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆట ఆడటానికి తన ఛాన్స్ రాలేదు. అది కాకుండా ఫస్ట్ 5 వారాలు ఉండే సంజన వాస్తవం కనిపించట్లేదు. గౌరవ్కి చాలా గుర్తుంటాయి, అన్నీ కూడా కనిపించట్లేదు. ఒక అల్లరి లేదు, యాటిట్యూడ్ కొంచెం సైలెంట్ అయిపోయింది సంజన గారు వైల్డ్ కార్డ్స్ వచ్చిన కాడి నుంచి. అదే చెప్తున్నాడు, ఫస్ట్ ఉన్నది లేదు, ఇప్పుడు ఊరికే ఫుడ్ తింటా కూర్చుంటున్నావు అని అంటున్నాడు గౌరవ్. దానికి ఏమంటుంది, ఉన్నాయే కదా, కాకపోతే నేను చేస్తున్నాను, నా ఎఫోర్ట్ చేస్తున్నాను, తనకు ఆటలాడే ఛాన్స్ ఇవ్వట్లా వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకే సరిపోతుంది, ఎవరికి ఛాన్స్ రావట్లా. మొన్న బతులాడింది అందరు, నన్ను పెట్టుకుని నేను ఎవరు పెట్టుకోలేదు, ఏం చేసింది పాపం, సైలెంట్ అయ్యి. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి నిఖిల్ నామినేట్ చేసింది. ఇదేంది కళ్యాణ్ నిఖిల్ మీద పడ్డాడు. పోయిన వారం కూడా నిఖిల్ నామినేట్ చేస్తా ఏమంటున్నాడు, అంతకుముందు వారం నిఖిల్ నేను 3 వారాలు ఏం ఆడకుండా కూర్చున్నాను, నువ్వు కూడా అలా ఉండవు, నన్ను నీకు సాదృశ్యం చూపిస్తున్నాను, నువ్వు అలా కూర్చోవాక, నాకు సార్ చెప్పేంత వరకు కూడా నాకు జ్ఞానోదయం కాలేదు, నేను తర్వాత ఆడాను, నువ్వు బాగా ఆడు అని పోయినసారి నామినేట్ చేశాడు. ఇప్పుడు కూడా నామినేట్ చేస్తావు, నీ పెర్ఫార్మెన్స్ లేదు, నువ్వు బాగా ఆడలేదు, ఇంకా నువ్వు బాగా ఆడాలి, నువ్వు బాగా ఆడగలవు అనేది సలహా ఇస్తున్నాడా, నామినేట్ చేస్తున్నాడా కళ్యాణ్? అంతకుముందు వారంలో సలహా ఇచ్చాడు, సరే ఒప్పుకున్నాడు, ఓకే బాస్ నా ఫ్రెండ్కి సలహా ఇచ్చి ఆడతాను నేను బాగా అన్నాడు. మరి ఇప్పుడు కూడా అదే సలహా ఇస్తున్నాడు. ఈ సలహాల ట్యూషన్ ఆయన పెట్టుకున్నాడు కళ్యాణ్ అక్కడ. అది కాదు కదా, ఇది నామినేషన్ అంటే బయటకు వెళ్ళేది ఒక్క నామినేట్. ఇప్పుడు అది క్రూషియల్ వీక్స్ ఇవన్నీ కూడా నామినేట్ చేస్తే బయటకు వెళ్ళిపోవాలి, ఆ రీజన్లో పెట్టాలి, పర్ఫెక్ట్ రీజన్ పెట్టమని నా బిగ్ బాస్ చెప్పాడు కదా. తర్వాత నిఖిల్కి బురద అంటే భయం. అంతకుముందు బురద టాస్క్లో కూడా ఆడమంటే ఆడలే, అప్పుడు గౌరవ్ డెమాన్ ఆడారు, బురద దగ్గరికి వెళ్ళాడు, అమ్మోని వెళ్ళనంటాడు. మరి ఇప్పుడు బురద ఎట్ట పోయించుకున్నాడు పాపం, తప్పదు కాబట్టి పోయించుకొని ఉంటాడు. నామినేట్ చేసి ఆడి చూపిస్తాను అంటున్నాడు. మరి నిఖిల్ ఏమాత్రం ఆడతాడు చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రోమోకి వచ్చేటప్పటికి దివ్య గౌరవ్ నామినేట్ చేస్తుంది. చేస్తే ఏమంటుంది, మన ట్రైన్ టాస్క్లో గౌరవ్ ఒకళ్ళు హెల్ప్ చేస్తా అన్నాడు, వాళ్ళు అవుట్ అయిపోయారు. అవుట్ అయ్యేటప్పటికి నాకు సంబంధం లేదు, నా హౌస్ హోల్డ్ లేదు, వాళ్ళు లేరు, సైలెంట్గా కూర్చున్నాడు, ఏం ఉలుకు పలుకులేదు. అది ఆ రీజన్ చెప్తుంది. నువ్వు నీ పని లేనట్టు పోయి అంటే తనుజ అదే రీజన్ చెప్తుంది, దివ్య అదే రీజన్ చెప్తుంది. ఇప్పుడు తనుజ నామినేట్ చేయాలంటే దివ్య నామినేట్ చేయాలి కదా,
అయితే ఇక్కడ ఏంటంటే దివ్య మాటలని గౌరవ్ తనుజాని తీసేసాడు అన్నట్టు, తనుజ హెల్ప్ చేయలేదు అన్నట్టు గౌరవ్ నామినేట్ చేస్తుంది. ఇప్పుడు గౌరవ్ చేసింది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే తాను హెల్ప్ చేస్తాను ఆ మనిషి అవుట్ అయిపోయాడు అనుకో, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో మంచిగా ఆడేవాడెవరో, టఫ్గా ఉన్నవాడెవరో, కష్టపడేవాడెవరో వాళ్ళని చూసి వాళ్ళు హెల్ప్ చేస్తే సరిపోయింది కదా. వాళ్ళు ఒకళ్ళు పట్టుకుంటే తాబట్టుగా కుందేలు రెండే కాళ్ళు అన్నట్టు వాళ్ళనే పట్టుకుంటారా? అట్లా కాదు కదా. ఏదైనా అడిగితేనేమో నా ఫుడ్ ఎక్కడ అని రూల్స్ అడుగుతాడంట. రూల్స్ అంటే అవసరం ప్రతి ఒక్కరు కూడా అడుగుతాడు ఖచ్చితంగా, ఎందుకంటే కెప్టెన్ అన్నప్పుడు బాగా చేశాడు. నా ఫుడ్ ఎక్కడ రూల్స్ అడుగుతావు కానీ ఇక్కడ హెల్ప్ చేయాలని లేదా అన్నాడు. ఎందుకంటే ఫుడ్ ఎక్కడ అడిగాడంటే పాలన్నీ పోయిన రోజు దివ్యతో గొడవ పడ్డాడు. దివ్య అప్పటి నుంచి పెట్టుకుంది గౌరవం మీద. పాలు పోయినప్పుడు కొంచెం గొడవ పడ్డాడు దివ్యతోటి. అది పెట్టుకొని ఇప్పుడు అదే పెట్టుకొని ఎక్కడ ఫుడ్ అడుగుతావు కానీ ఇది గేమ్లో ఉండవు అన్నట్టు ఆ రిజల్ట్ పెట్టి దివ్య నామినేట్ చేస్తూ ఉంది గౌరవ్ని. నెక్స్ట్ తనుజ కూడా అదే రీజన్ చెప్తుంది. కానీ తనుజ ఆ గేమ్లో కూడా తనుజని హెల్ప్ చేయనన్నాడు, ముఖం మీద చెప్పేశాడు చేయనని. చేస్తే లేని లోపలికి వెళ్ళినప్పుడు తనుజ గౌరవం లాగి బయటేసింది. బయటేసి పైన కూర్చుంది. అవుట్ 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 అంటున్నా కానీ వదలకుండా పైన కూర్చుంది. అదే నవ్వుకుండా చెప్పుకున్నాడు లోపల కూడా. అదే రోజు చెప్తుంది, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అక్కడ కష్టపడేవాళ్ళు ఉన్నారు, వారం అంతా కష్టపడి ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరు మంచి బెస్ట్ ఎవరో చూసుకొని, ఇప్పుడు వాళ్ళకు ఓన్ అయ్యేళ్ళు ఎవరో ఉంటారు అడిగిన వాళ్ళు, వాళ్ళు అవుట్ అయిపోతే బెస్ట్ ఎవరో చూసుకొని హెల్ప్ చేయాలి. సైలెంట్ కూర్చుని కుదరదు కదా అక్కడ. గౌరవం చేసేది ఇదే, చిన్న చిన్న వాటికి అలగటం, కూర తక్కువ తలగటం, అన్నం తక్కువ అలగటం. అది నేను నాకు సార్ అదే అంటుంది. చిన్న చిన్న దాన్ని క్వశ్చన్ చేస్తావే అంటే పాలు పోతే క్వశ్చన్ చేసాడు కదా, చిన్న చిన్న క్వశ్చన్ చేస్తావు, రూల్స్ అడుగుతావు, మరి ఏంటి సంగతి ఆట ఏదని అడుగుతున్నాడు నాకు సార్ కూడా. కొంచెం అంటే నిఖిల్ మీద కొంచెం గౌరవం బెస్టే. ఏదన్నా మళ్ళీ ఇంకోటి భాష ప్రాబ్లం, ప్రతి ఒక్కరు భాష 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 ప్రాబ్లం. బిగ్ బాస్ నేర్చుకోమన్నాడు కదా, నేర్చుకోలేదు నువ్వు అని అంటున్నారు. మరి తెలుగు వచ్చిన నిఖిల్ ఏం మాట్లాడుతున్నాడు? అట్టట్టు వచ్చిన గౌరవం అన్న బెటర్ కానీ నిఖిల్ తెలుగు వచ్చి బాగా, మరి నిఖిల్ ఏం మాట్లాడట్లేదు. మరి వీళ్ళు ఎందుకు మాత్రం మూకమ్మడిగా గౌరవమే పడ్డారు. గౌరవం వచ్చి ఎవరు నామినేట్ చేశారంటే డెమాన్ కూడా గౌరవం నామినేట్ చేశాడు. నెక్స్ట్ దివ్య నామినేట్ చేసింది, తనుజ కూడా గౌరవం నామినేట్ చేసింది. ముగ్గురు గౌరవమే పడ్డారు. మరి ఈసారి ఎవరు వెళ్తారో చూడాలి. గౌరవ్ అయితే బెస్ట్. నెక్స్ట్ సుమన్ నామినేట్ చేస్తున్నాడు, నిఖిల్ నామినేట్ చేస్తున్నాడు. చేస్తే ఏమంటున్నాడంటే ట్రైన్ టాస్క్లో తనుజ సుమన్ ఉన్నారు. ఉంటే నిఖిల్ ఏం చేశాడు, సుమన్ తీసేసాడు. తీసేస్తే ఏం రీజన్ చెప్తున్నాడు, నీ ఆట నాకు కనిపించట్లేదని, నువ్వు బాగా ఆడలేదు ఈ మధ్య అన్నాడు, తీసేసాడు. అప్పుడే సుమన్ గారు డిఫెండ్ చేసుకున్నాడు కూడా. డిఫెండ్ చేసినా కానీ అది అయిపోయింది. తనుజ హెల్ప్ చేయాలి. ఎందుకంటే అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, నిఖిల్ తనుజ హెల్ప్ చేస్తానన్నాడు. హెల్ప్ చేస్తానని 2 సార్లు మాట ఇచ్చాడు కాబట్టి పోయినసారి కూడా నేను చేయలేకపోయాను. ఎందుకు పోయిన దివ్య కెప్టెన్ అయిన ఆ టాస్క్ అప్పుడు జస్ట్ ఆ స్టేజ్ మీద తనుజ స్టేజ్ మీద దిగాడు. ఆ దిగటం వల్లే తనుజ కెప్టెన్ కాలేకపోయింది. అప్పుడు మిస్ చేసుకున్నాను, ఈసారి హెల్ప్ చేస్తాను నేనని హెల్ప్ చేస్తూ సుమన్న తీసేసాడు. అక్కడ ఇంకా తప్పదు, అక్కడ తనుజ హెల్ప్ చేయాలంటే తనుజ పక్కన ఉన్న సుమన్న తీయాల్సిందే ఏదో రీజన్ చెప్పి తీసేసాడు. అది పట్టుకొచ్చి ఇప్పుడు సుమన్ నిఖిల్ నామినేట్ చేస్తున్నాడు. నన్ను అక్కడ నేను ఆట కనిపించట్లేదు, నేను బాగా ఆడలేదు అని నువ్వు నన్ను తీసేసావు, నేను ఆడలేదా, బాగా ఆడలేదా అని అంటే అన్న అదేదో గేమ్లో ఇప్పుడు ఏదో గేమ్లో అందరూ గెలవాలని ఉండదు కదా. గెలవటం ముఖ్యం కాదు, ఎంత ఎఫర్ట్ పెట్టిందని ముఖ్యం కాదు ఆడియన్స్ చూసేది. గెలుపు ఓటములు తర్వాత సంగతి, అదృష్టాల మీదో లేకపోతే లక్ మీదో ఆధారపడి ఉంటాయి. ఎఫర్ట్ ఎంత పెట్టారు అది కదా ఆలోచన చేయాలి, ఆడియన్స్ అదే కదా చూసేది. అది ఎఫర్ట్ పెట్టిన చూడాలి. కాకపోతే నిఖిల్ అక్కడ చెప్పిన దానికి రివెంజ్ నామినేషన్లాగా సుమన్ చేస్తున్నాడు. నేను అక్కడ ఆడుతున్నాగా నువ్వు ఆడలేదు అన్నావు, నీకు కనిపించట్లేదు అన్నావు, నువ్వే ఆడలేదు, నువ్వే కనిపించట్లేదు అని రివర్స్లో మన సుమన్ గారు నామినేట్ చేస్తున్నాడు. సుమన్ గారు సీరియస్గా నామినేట్ చేసినా సుమన్ గారు చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది. అందుకు ఆడియన్స్ నచ్చుతున్నాడు. సైలెంట్గా కూడా నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆ బీమ్ బ్యాగ్ మీద సైలెంట్గా కూర్చుంటాడు. అది కూడా చూసి ఆడియన్స్ నవ్వుకుంటున్నారు. దానివల్ల కూడా ఓటింగ్ పడుతుంది సుమన్ గారికి. ఇక్కడైతే రీజన్లు ఎవరికాళ్ళు పర్ఫెక్ట్ రీజన్లు బాగానే చెప్తున్నారు. కాకపోతే మరి వీళ్ళలో పర్ఫెక్ట్గానే ఉంటారు అందరూ కూడా మంచిగానే. మరి ఎవరు ఆడియన్స్ ఎవరిని పంపిస్తారో ఈసారి బయటికి వేస్తాం టికెట్ ఇచ్చి, ఎవరిని పంపిస్తారో కూడా వీళ్ళలో 6 ఎవరు ఇప్పుడు 2 ప్రోమోలు వచ్చినాయి కదా. 2 ప్రోమోలు సంబంధించి మనకి భరణి గారు, రీతు, గౌరవ్, నిఖిల్, దివ్య వీళ్ళు నామినేట్ అయ్యారు. వీళ్ళల్లో రాము బయటకు వెళ్ళాడు కదా, రాము ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తారు చిన్న కామెంట్ చేయండి. రెండోది సాయి శ్రీనివాస్ బయటకు వెళ్ళాడు కదా, సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ఎవరికి డైవర్ట్ అవుతారు చిన్న కామెంట్ అయ్యింది. ఎందుకంటే సాయి శ్రీనివాస్ తనుజాని విన్నర్ రేస్లో పెట్టాడు. మరి సాయి శ్రీనివాస్ ఓటింగ్ అంతా కూడా ఫ్యాన్ బేస్ అంతా కూడా తనుజకు డైవర్ట్ అవుతారా? ఇప్పుడు తనుజ అయితే నామినేషన్ లేదు. మళ్ళీ రాము ఫ్యాన్స్ అన్నాని భరణి, అన్న దొరికాడు నాకు భరణి అన్న, అక్క దొరికింది తనుజ అని అంటున్నాడు, స్టేజ్ మీదే అన్నాడు ఓపెన్గా.
మరి ఈ ఫ్యాన్స్ అందరూ అక్కైనా తనుజకు డైవర్ట్ అవుతారా, అన్న బండి గారు డైవర్ట్ అవుతారనేది చిన్న కామెంటే చేయండి. సరే, మళ్ళీ రాము వెళ్ళాడు బయటికి, రాము ఫ్యాన్స్ ఉన్నారు. అసలు బిగ్ బాస్ వాళ్ళు ఒకటి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకు ఎక్స్కర్షన్ లాగా వచ్చిపోతున్నారు ఎందుకు బిగ్ బాస్కి? వాళ్ళ బదులు వేరే వాళ్ళని తీసుకుంటే, ఏదన్నా అవసరం ఉండే వాళ్ళని తీసుకుంటే సరిపోద్ది కదా. వాళ్ళని తీసుకోవడం ఎందుకు? వాళ్ళ ఫ్యాన్స్ని అప్సెట్ చేయడం ఎందుకు? వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం. నేను వెళ్ళిపోతాను సార్ అంటగానే నాకు సార్ బతిరాని అనుకుంటూ వెళ్ళిపోవటం. ఇంకొకళ్ళే నేను రావాలనుకుంటూ వచ్చి నేను పోతాను. ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ మీద గౌరవం లేకుండా పోతుంది. అవసరమైన వాళ్ళని బిగ్ బాస్ వల్ల వాళ్ళకి ఏదో ఉపయోగము, లైఫ్లో ఏదైనా ఉపయోగపడదు అనుకునే వాళ్ళని తీసుకుంటే చాలా మంచిది. ఇలా అట్లా వచ్చి ఇట్లా హాయ్ బాయ్ అనే వాళ్ళని తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. బిగ్ బాస్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, నామినేషన్లు వచ్చినాయి ఈ 2 ప్రోమోలకు సంబంధించి. మరి ఇంకా థర్డ్ ప్రోమో వస్తే వాళ్ళ కూడా చూద్దాం. అసలు అయితే 6 నామినేట్ అయ్యారు. ఇమ్మానుయేల్ అనవసరంగా చేతులారా చేజార్చుకున్నాడు. ఉంటే బాగుండేది అని ఎంతమందికి అనిపించింది? ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.